భగవతి శ్వేత గులాబీలు February 17th. The peace is truly there, shining in the heart with the love and the supreme grace. పరంధాముడి కృప మరియు ప్రేమతో మీ హృదయంలో నిజమైన నిశ్చలత్వం మెరుస్తూ ఉంటుంది. నేచర్ ఆస్పైర్స్ త్రూ హర్ టాల్ ట్రీస్. ప్రకృతి తన పొడవాటి వృక్షరాజముల ద్వారా ఆకాంక్షిస్తూ ఉంటుంది. Who trusts the divine never leaves the loving arms of the divine, wherever his body may be. 23rd January. ఆత్మకు ఎరిగి ఉన్న దాని ప్రకారం జీవించడమే మనస్సు, ప్రాణికము మరియు దేహము యొక్క కర్తవ్యము. The duty of mind. The life and the body is to become and to live what the soul knows. But will is a passing smoke that cannot alter the splendor of the divine grace. దివ్యానుగ్రహం యొక్క వైభవమును చెడు సంకల్పం అనేది మార్చలేని ప్రయాణిస్తున్న ఒక క్షణిక పొగ. For your heart to remain happy, keep it always filled with gratefulness. Gratefulness is the surest way to the divine. 26th February. ఈ హృదయం ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే దానిని సదా కృతజ్ఞతతో నింపివేయండి. గొప్పతనమే దైవాన్ని చేరుకోవడానికి అత్యంత నిశ్చయమైన మార్గము. ద లైట్ ఈజ్ ఆల్వేస్ దేర్, రెడీ టు ఆన్సర్ టు ఏ సిన్సియర్ ప్రేయర్స్. చిత్తశుద్ధి గల ఆకాంక్షకు సమాధానం ఇవ్వడానికి దివ్య వెలుగు ఎల్లప్పుడూ తయారుగా ఉండి సమాధానం ఇస్తూనే ఉంటుంది. ఓపెన్ యువర్ హార్ట్ టు ది గ్రేస్ సో దట్ ఇట్ మే అకంప్లిష్ ఇట్స్ మిరకల్స్ ఇన్ యూ. March 1st. మీ హృదయమును దివ్య కృపకు ఉన్మీలనం చేయాలి. అందువలన అది మీలో అద్భుతాలను సాధించగలదు. Do not live so much in the outward sensations. Withdraw into the depths of the heart. The peace of eternity is there and will help you. బాహ్య అనుభూతులలో అంతగా జీవించకూడదు. హృదయ లోతుల్లోకి తొంగి చూడు. శాశ్వత ప్రశాంతి, నిశ్చలత్వం అచ్చట ఉండి నీకు సహాయ సహకారంలో అందించగలదు. At the end of the tunnel there is the light. The grace is there, permanent and eternal. స్వరంగము చివర దివ్య వెలుగు నెలకొని ఉన్నది. ఆ అనుగ్రహం నిత్యమైనది, శాశ్వతమైనది. The cure from all difficulties can come only when the egoistic concentration upon one's desires and conveniences ceases. 12th March. వాంఛలు మరియు సౌకర్యాలపై అహంకారపూరిత ఏకాగ్రత ఆగిపోయినప్పుడే కష్టాలన్నింటి నుండి నివారణ లభిస్తుంది. అహంకారపైన పూరిత ఈ వాంఛలపై ఉన్నప్పుడు అప్పుడే కష్టాలన్నింటికి నివారణ, వాటి నుండి వాంఛలు తొలగించుకున్నప్పుడు కష్టాల నుండి నివారణ లభిస్తుంది. ధన్యవాదాలు.